నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాటలో గాయపడ్డ బాధితులను చెక్కులు పంపిణీ చేసిన టీటీడీ బోర్డు మెంబర్స్. పనబాక లక్ష్మి టీటీడీ బోర్డు మెంబర్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాటలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఆ ఘటనపై మేము చాలా బాధపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చామని, తొక్కిసలాటలో చనిపోయిన 6 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. 51 మంది గాయపడిన కుటుంబాలకు కూడా పరామర్శించి చెక్కులు అందజేశాం. హైదరాబాద్ నిజాంపేటలోని బండారి లేఅవుట్ లో ఉన్న సావిత్రి సాంబశివారెడ్డిలు ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కులు అందజేశామని, ఇటువంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆ రోజు జరగాల్సిన సంఘటన కాదు మేడం, జరిగిపోయింది. కొంచెం సైడ్ ఫర్దర్గా ట్రీట్మెంట్కి ఇంకేదన్నా అవసరం ఉంటుందని ఆయనే కాపాడి పంపించాడు. అది ఆ రోజు జరగాల్సిన సంఘటన కాదు మేడం, జరిగిపోయింది. కొంచెం సైడ్ ముఖ్యమంత్రి గారు ఫర్దర్గా ట్రీట్మెంట్కి ఇంకేదన్నా అవసరం ఉంటుందని దానికి మేమందరము బాధపడతా ఉన్నాము. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, వారిద్దరు కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ఘటనలో చనిపోయినటువంటి 6 సభ్యులకి కూడా మేము 25 లక్షల చొప్పున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం కూడా జరిగింది. అంతేకాకుండా 51 మందికి దెబ్బలు తగలటం కూడా జరిగింది. మేజర్గా దెబ్బలు తగిలిన వారికి 5 లక్షల లెక్కన, మిగతా వారికి 2 లక్షల రూపాయల లెక్కన కూడా మేము వారి ఇంటికి వెళ్ళి వారికి సాయం చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున నా సహచర బోర్డు మెంబరు సోదరుడు నర్సిరెడ్డి గారు, నేను ఇక్కడికి వచ్చి సావిత్రమ్మ గారికి, సాంబరెడ్డి గారికి కూడా సాంబశివారెడ్డి గారికి కూడా మేము ఈ చెక్కులు అందించడం జరిగింది. ఇటువంటి పొరపాటు మళ్ళీ ఇక ముందు జరగకుండా మా బోర్డు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాను. భక్తులందరూ కూడా బాధపడే రకంగా జరిగింది. ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన నుంచి మనం వీలైనంత తొందరగా కోలుకోవాలని, అందులో మరణించిన వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన వారిని కూడా వారిని కలిసి వారిని పరామర్శించి వాళ్ళ ఆరోగ్యం తెలుసుకొని ఆర్థికంగా సహకరించమని గౌరవ పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని పంపడం జరిగింది. పెద్దలు పనబాక లక్ష్మి గారితో నేను ఇక్కడికి రావడం జరిగింది. సాంబిరెడ్డి గారికి, వారి సతీమణికి సావిత్రమ్మ గారికి 2 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇక్కడ అందించడం జరిగింది. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం మేము నిరంతరంగా పనిచేస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటామని, అందుకనే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా భవిష్యత్తులో అందరం కూడా సేఫ్టీ గురించి ఆలోచించాలి. స్వామివారికి సంబంధించినటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా అందరం కూడా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. అందుకనే వారందరూ కూడా బాధపడ్డ వారిని అందరిని కూడా పరామర్శించేటువంటి బాధ్యత మాకు ఇచ్చారు. అందుకనే ఈరోజు